23వ భారత రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4న భారతదేశానికి వచ్చారు. పుతిన్ గతంలో 2021లో భారతదేశాన్ని సందర్శించారు. ప్రోటోకాల్ను పక్కకు పెట్టి మరి ప్రధాని మోదీ స్వయంగా పాలెం విమానాశ్రయానికి వెళ్లి ఆయనను స్వీకరించారు. విమానాశ్రయంలో మోదీ పుతిన్ ను కౌగిలించుకుని స్వాగతించారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు పుతిన్ లగ్జరీ కారు ఆర్ఎస్ సెనాట్ ను వదిలిపెట్టి తెల్లటి టయోటా ఫార్చునర్ లో వదిలి ప్రధానమంత్రి నివాసానికి వెళ్లారు. అక్కడ రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ఒక ప్రైవేటు విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు వారికి భారతదేశానికి సంబంధించిన ఓ జ్ఞాపిక ఇవ్వడం సంప్రదాయం. అయితే ఈసారి జ్ఞాపికగా ఏకంగా భగవద్గీతను ప్రధాని మోదీ అందించారు. కేవలం పుతిన్ కోసం ప్రత్యేకంగా భగవద్గీతను రష్యా భాషలో ముందే అనువదించి పెట్టారు. భగవద్గీత చూసిన పుతిన్ చాలా సంతోషపడ్డారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చూపే అరుదైన గ్రంథాల్లో ఒకటైన భగవద్గీతను తాను చదివే వెసులుబాటు కలిగే భాషలో అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.